మరొకసారి చరిత్రలో లిఖించబడుతోంది. 50 సంవత్సరాల తర్వాత గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇంత అద్భుతంగా మొత్తం ఉస్మానియా యూనివర్సిటీని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చాలా అలంకారయుతంగా తీర్చిదిద్దినటువంటి మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. జార్జి జంపాలల వారసత్వంతో కొనసాగుతూ అనేక మంది వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజు వరకు 50 సంవత్సరాల తర్వాత కూడా ఇంత ఉత్సాహంతో ఇంత ఉద్వేగంతో నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ రోజుకి దాని యొక్క స్థితిని చెప్పడం అనేటువంటిది, కొనసాగించడం అనేటటువంటిది, తిరిగి ఈ వైభవోపేతం అనేది కొనసాగాలనేటువంటి ఒక ఆకాంక్ష, ఆతృత, జిజ్ఞాస అనేటువంటిది కొనసాగుతూ ఉందంటేనే మనం ఈ సందర్భంగా ఈ యొక్క ఘట్టాన్ని ఎలా నిర్వహించామనేటువంటిది, నిర్వచించుకోవాలనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలా. నేనుగా 89 చదువుకునేటప్పుడు రాము నేను కలిసి డిగ్రీ మహబూబ్ నగర్లోకి వచ్చినప్పుడు ఒక సంఘం కావాలని చెప్పి ప్రారంభం చేసినటువంటి సంఘం ఈరోజు ఉమ్మడి జిల్లా 4 జిల్లాల్లో అది ఈ రోజుకి 35 సంవత్సరాల తర్వాత కూడా అనేక మంది వారసుల్ని, అనేక మంది పూర్తికాలపు కార్యకర్తల్ని, వందలాది మంది పార్ట్ టైమర్స్ని, వేలాది మంది, లక్షలాది మంది సభ్యత్వాన్ని పీడిఎస్ ఆ రోజు నుంచి ఈ రోజుకు కొనసాగించింది అంటే దాని యొక్క చైతన్యం, దాని యొక్క సృజనాత్మకత, దాని యొక్క ఆలోచన ధోరణి, అది మనిషి ఎలా నిలబెట్టాలనేటువంటి ఒక చైతన్యాన్ని కలిగించే ఒక జ్ఞానంతో కూడుకున్నటువంటి సంఘంగా ఈ రోజుకు కొనసాగుతుంది. అది రాష్ట్ర వ్యాపితంగా ఈనాడు కొంత మనం తేడాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఈరోజు ఎక్కువ మంది పూర్తికాలపు కార్యకర్తలు, ఎక్కువ మంది ఈ యొక్క పీడిఎస్ భావధారతోటి కొనసాగుతున్నటువంటి వాళ్ళు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో పీడిఎస్కే ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా. అట్లాంటి పీడిఎస్ యొక్క ఈ 50 సెలబ్రేషన్స్ అనేది 50 సంవత్సరాల సెలబ్రేషన్స్కి 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు జంటలుగా, దంపతులుగా అందరూ కూడా వచ్చి ఈ యొక్క దీంట్లో పాల్గొనడం అనేటువంటిది, ఆ అనుభూతి, ఆ ఆనందం అనేటువంటిది ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలా మందిలో నాకు కనపడింది అనేటువంటిది. అంటే ఆ చైతన్యం, ఆ ఆలోచన కలిగించినటువంటి పీడిఎస్ సదా మన జీవితంలో కొనసాగాలని, మన వారసత్వానికి కూడా, మన పిల్లలకి కూడా, అంటే సమాజంలో ప్రశ్నించడం అనేటటువంటిది నేర్పడం అంటే వారిని పీడిఎస్లో చేర్పించడం తప్ప మరొకటి కాదు అనేటటువంటిది కూడా మనం ఈ రోజుకి కొనసాగించాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క 50 వసంతాల సెలబ్రేషన్ జరుపుకోవడానికి లోకల్గా ఉండేటటువంటి పార్టీ కావచ్చు, పీడిఎస్ సిటీ కమిటీ కావచ్చు, లేకపోతే పీవైఎల్ కమిటీ, ఐఎఫ్టియు కమిటీ, మహిళా సంఘం కమిటీ, అన్ని కమిటీలు కూడా బయట నుంచి వచ్చినటువంటి కొంతమంది మిత్రులు అందంగా చాలా చక్కగా వాల్ రైటింగ్ రాయడం, తోరణాలు అతికించడం, రాత్రింబవళ్ళు పనిచేయడం అనేది, అంటే గతంలో ఎంతైతే కష్టాలు అనుభవించి జైళ్లకు పోయి కేసులొట్టి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశామో ఈరోజు ఈ మాత్రం చేయడానికి కూడా చాలా కష్టమవుతున్నటువంటి ఈ స్థితిలో ఈ ఓర్పుతో, నేర్పుతో అందరూ కూడా చాలా అందంగా, అందులో కూడా మేము అనుకున్నది 12-13 అనుకున్నాం కానీ భోజనాల దగ్గర లెక్కేస్తే మా సూర్యం గారు 2400 ప్లేట్లు ఇప్పటికే అయిపోయినాయని నాకు లెక్క చెప్పాడు. అంటే మేము అనుకున్నది చాలా తక్కువ, చాలా రెట్టింపు ధోరణిలో, రెట్టింపు సంఖ్యలో వచ్చిన దృష్ట్యా కొంతమందికి భోజనాల అసౌకర్యం, అంటే లేదు అనకుండా పెట్టడం అనేటువంటిది జరిగింది కానీ కొంత అసౌకర్యం జరిగిండొచ్చు. దానికి కూడా మేము మీకు చింతన తెలియజేస్తూ, ఒకసారి తెలియజేస్తూ, ఈ సభలని దిగ్విజయంగా ముగించిన వేలాది మంది హాజరై దీన్ని ముగించినందుకు మీ అందరికీ మరొకసారి విప్లవ జేజేలు తెలిగిస్తూ నేను ఈ సభను ముగిస్తాను.